హాయ్ అక్క. హాయ్ రా, తిన్నావా? మీరు? తిన్నా. Leave the meeting right now. ఇంకొక 5 నిమిషాలు చూద్దామండి ప్లీజ్.
గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నిన్న మనం చాప్టర్ 3 చదువుకున్నాం. ఇవాళ మనం చాప్టర్ 4లోకి వెళ్దాము. ఇక్కడ నుంచి మనకు ప్రాక్టీస్ లో వచ్చేటువంటి పాయింట్స్ అన్ని మనకు తెలుస్తాయి. చాప్టర్ 4 సిఆర్పిసి, దాంట్లో ఏబిసి అని మళ్ళీ డివిజన్స్ ఇచ్చారు. దాంట్లో పవర్స్ ఆఫ్ సుపీరియర్ ఆఫీసర్స్ ఆఫ్ పోలీస్ అని, ఒక సుపీరియర్ పోలీస్ ఆఫీసర్కి ఏం పవర్స్ ఉంటాయి అన్నది మనకు సెక్షన్ 36లో అయితే చెప్తున్నారు. చూద్దాం. పవర్స్ ఆఫ్ సుపీరియర్ ఆఫీసర్స్ ఆఫ్ పోలీస్. Police officers superior in rank to an officer in charge of a police station may exercise the same powers throughout the local area to which they are appointed as may be exercised by such officer within the limits of the station. మామూలుగా అన్ని చిన్న స్టేషన్లో ఉంటాయి. ఎక్కడో సర్కిల్ అన్నవి కొద్దిగా ఉంటాయి. చిన్న స్టేషన్లో అంతా సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కొంచెం సర్కిల్ ఉన్న చోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అని మనం అంటుంటాం, కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన. ఇక్కడ ఏం రాశారు? పోలీస్ ఆఫీసర్ సుపీరియర్ ఇన్ ర్యాంక్ టు ఎన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్. నా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అని చదువుకున్నప్పుడు అప్ టు హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వరకు వాళ్ళు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉండొచ్చట. ఆ ర్యాంక్ కన్నా ఎక్కువ ఉన్న సుపీరియర్ ఆఫీసర్స్ ఆ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ ఏ పవర్స్ అయితే ఎక్సర్సైజ్ చేస్తాడు, అలాంటి పవర్స్ వాళ్ళు ఏ ఏరియాకి అయితే అపాయింట్ చేయబడ్డారో అవన్నీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4 స్టేషన్లు 5 స్టేషన్లు కలిపి ఒక సర్కిల్ ఉంటుంది. దానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటారు. మామూలుగా ఆ సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా వచ్చేసి ఆయా స్టేషన్లకి వాళ్ళు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉంటారు. ఆ 4 పోలీస్ స్టేషన్లకు 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించి సుపీరియర్ ఆఫీసర్ నెక్స్ట్ ఎవరుంటారు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటారు. ఆ 4 పోలీస్ స్టేషన్ సంబంధించి ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళకి ఏ పవర్స్ ఉన్నాయో అవన్నీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఉంటాయట. సరే, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుంచి ర్యాంక్ పెద్దగా ఉంటుంది, డిఎస్పీ ఉంటారు. డిఎస్పీ గారు ఒక సబ్ డివిజన్కు డిఎస్పీ ఉంటారు. ఆ సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్ల అన్నిటికీ సంబంధించి ఆయన ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఏ పవర్స్ ఉంటాయో అన్ని పవర్స్ కూడా ఆయనకు ఉంటాయి. అలా అనమాట. ఎస్పీ గారికి అనుకోండి, ఎస్పీ ఒక జిల్లాకు ఉన్నారనుకోండి, ఆ ఎస్పీ గారు తన కింద ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు సంబంధించిన ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి సేమ్ పవర్స్ అన్ని ఆయన ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. అంతే, ఇంకేం లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు లాక్ తీశాను, మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ అవును, 37 సెక్షన్ 37 స్టార్ట్ చేయలేదు సార్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ 36 అయిపోయింది. ఎయిడ్ టు ది మేజిస్ట్రేట్స్ అండ్ ది పోలీస్. మరి పబ్లిక్ వచ్చేసి పోలీస్ కి మేజిస్ట్రేట్స్ కి హెల్ప్ చేయాలట. ఇది ఎంత మటుకు సాధ్యమవుతుందో చూద్దాం. 37 పబ్లిక్ వెంట్ టు అసిస్ట్ మేజిస్ట్రేట్స్ అండ్ పోలీస్. ఎవ్రీ పర్సన్ ఈజ్ బౌండ్ టు అసిస్ట్ ఏ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ రీజనబుల్లీ డిమాండింగ్ హిస్ ఎయిడ్. వాళ్ళు కొంచెం హెల్ప్ చేయప్పా అని అడిగితే మనం ఖచ్చితంగా అసిస్ట్ చేయాలట. బౌండ్ అంటే మనకు దానికి కట్టుబడి ఉండాలంట. ఏ విషయంలో వాళ్ళు అడిగారనుకోండి, మనం ఖచ్చితంగా అసిస్ట్ చేసే తీరాలా.
అది మన బౌండ్ డ్యూటీ అని చెప్తున్నారు. ఏమని, ఇన్ ది టేకింగ్ ఆర్ ప్రివెంటింగ్ ది ఎస్కేప్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ హూమ్ సచ్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ ఈస్ ఆథరైజ్డ్ టు అరెస్ట్. సరే, మేజిస్ట్రేట్ గారు కానీ పోలీస్ దయచేసి అదే నేను లాక్ తీస్తే నా పరిస్థితి ఇలా ఉంటుంది. మేజిస్ట్రేట్ గారు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉన్నట్టు, ఏ పర్సన్ అయినా సరే అరెస్ట్ చేయడానికి అధికారం ఉన్నప్పుడు, వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ పర్సన్ తప్పించుకుని పోవకుండా ప్రివెంట్ చేయడానికి మనం అసిస్ట్ చేయాలి సార్. వాళ్ళు అడిగితే అరే వాడు పట్టుకోరా అని అన్నారనుకోండి, మనం వాడిని నిలపాలన్నమాట. ఆ పారిపోయేవాడిని మనం ఆపాలట. సరే, ఇన్ ది ప్రివెన్షన్ ఆర్ సప్రెషన్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ది పీస్, మరి శాంతికి భంగం కలగకుండా చూసే ఇది కూడా మనకి ఉందట. వాళ్ళు అడగాలైతే మనం పోలీస్ ఆఫీసర్ కానీ మేజిస్ట్రేట్ గారు కానీ డిమాండ్ చేయాలన్నమాట. ఇక్కడ రాసారు చూడండి, డిమాండింగ్ హిస్ ఎయిడ్ అన్నప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తే ఎవరీ పర్సన్ ఈస్ బౌండ్ టు అసిస్ట్ అదనమాట. నెక్స్ట్ సి, ఇన్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ ఇంజురీ అటెంప్టెడ్ టు బి కమిటెడ్ టు ఎనీ రైల్వే, కెనాల్, టెలిగ్రాఫ్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ. ఈ వీటికి రైల్వేస్ కానీ, కెనాల్స్ కానీ, టెలిగ్రాఫ్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీకి ఇంజురీ జరుగుతుంది అనే దానికి ఎవరన్నా అటెంప్ట్ చేసినా సరే, కలిగించే విధంగా ఎవరన్నా అటెంప్ట్ చేసినా సరే, లేదా అటెంప్ట్ చేసినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ అడిగారు అనుకోండి, మనం చేయాలట. మేజిస్ట్రేట్ గారు కానీ పోలీస్ కానీ. సరే, మేజిస్ట్రేట్ కోర్టులో పని చేసుకోకుండా బయటకు ఎందుకు వస్తాడు అనుకోదు. ఈ మేజిస్ట్రేట్ వేరే. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వస్తారేమో. నెక్స్ట్, ఎయిడ్ టు పర్సన్ అదర్ దాన్ పోలీస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటింగ్ వారెంట్. మరి పోలీసుడు కాకుండా వేరే వ్యక్తులకి మనం సహాయం అందించడం. దేనిలో? ఎగ్జిక్యూటింగ్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మనం సహాయం అయితే చేయాలట. వెన్ వారెంట్ ఈస్ డైరెక్టెడ్ టు ఎ పర్సన్ అదర్ దాన్ పోలీస్ ఆఫీసర్ కాకుండా వేరే వ్యక్తులకి వారెంట్ అనేది డైరెక్ట్ చేయబడినప్పుడు, ఎనీ అదర్ పర్సన్, ఇంకొక వ్యక్తి ఎవరన్నా సరే, మే ఎయిడ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ వారెంట్, ఆ వారెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో సహాయం అయితే చేయొచ్చంట. ఎప్పుడు అంటే, ఇఫ్ ది పర్సన్ టు హూమ్ ది వారెంట్ ఈస్ డైరెక్టెడ్ బి నియర్ అట్ హ్యాండ్ అండ్ యాక్టింగ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వారెంట్. ఆయన దగ్గరలో ఉంటే, మరి దూరంగా కొన్ని నిలబడి వాడిని పట్టుకో అంటే కాదు, పక్కన ఉన్న వాడిని హెల్ప్ చేయమని అడిగినప్పుడు వాడు ఎయిడ్ చేయాలట. ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఎయిడ్ అయితే చేయాలట. నెక్స్ట్ 39, పబ్లిక్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్. ఎవరీ పర్సన్ aware of the commission of or of the intention of any other person to commit any offense punishable under any of the following sections of the Indian Penal Code, namely, ఎవరికైనా సరే ఎవరీ పర్సన్ అంటే ప్రతి పర్సన్ అవేర్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్, అంటే ఈ నేరం జరుగుతుందని తెలిసిన వాళ్ళు, లేదా వాళ్ళు ఈ నేరం చేసే ఉద్దేశంతో ఉన్నారు, ఇంటెన్షన్తో ఉన్నారు అని తెలిసిన వాళ్ళు ఈ కింద చెప్పబడిన నేరాలన్నీ చేసినట్లు కానీ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉంది అన్నట్లు తెలిసినప్పుడు ప్రతి పర్సన్ ఏం చేయాలట? ఈ నేరాలన్నీ, ఇవన్నీ చదువుకోండి. ఈ నేరాలన్నీ మనం ఇంత లిస్ట్ ఇచ్చారు. ఈ నేరాలన్నీ చేస్తున్నప్పుడు కానీ, లేదా వాళ్ళకి చేసే ఉద్దేశం ఉందని కానీ మనకు తెలిస్తే మనం ఏం చేయాలట? షల్, ఖచ్చితంగా చేసే తీరాలట. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ రీజనబుల్ ఎక్స్క్యూజ్. మళ్ళీ మనం అలా రీజనబుల్ ఎక్స్క్యూజ్ లేకుండా ఉండొద్దు అనమాట. అంటే ఏమయ్యా మాకు చెప్పలేదు అంటే, నువ్వు ఏదో కుంటి సాకులు చెప్పకుండా కరెక్ట్ అయిన రీజన్ చెప్పాలట. దానికి కూడా ఆ బర్డెన్ ఎవరిపైన ఉంటుందంటే మనపైనే ఉంటుందంట. అంటే నువ్వు సరైన కారణం చెప్పాలి. రీజనబుల్ ఎక్స్క్యూజ్ చెప్పే బర్డెన్ మనపైనే ఉంటుందంట. ది బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ విచ్ ఎక్స్క్యూజ్ షల్ లై అపాన్ ది పర్సన్ సో అవేర్. అలా దాని గురించి తెలిసిన వ్యక్తిపైనే ఉంటుందంట బర్డెన్. ఏమని? ఈ కారణం వల్ల నేను మీకు ఇన్ఫార్మ్ చేయలేకపోయాను అని చెప్పాలంట. ఈ ఫోర్త్ విత్ ఎక్కడ తగిలించాలి తెలుసా? షల్ దగ్గర. ఈ షల్ రెడ్డింగ్ కనపడుతుంది కదా మీకు? షల్ అనేది ఇక్కడ
రెడ్ కలర్ లో షెల్. సార్ షెల్ తర్వాత ఏం తగిలిచ్చాలంటే ఇది తగిలిచ్చాలి. ఇప్పుడు చదవండి ఏమొస్తుందో. షెల్ ఫోర్త్ విత్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ది నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ సచ్ కమిషన్ ఆర్ ఇంటెన్షన్. అలా చదువుకోవాలి సెక్షన్స్. ఎక్కడ యాడ్ చేయాలన్నది మనకు క్లియర్గా వస్తుంది. షెల్ ఫోర్త్ విత్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ది నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ సచ్ కమిషన్ ఆర్ ఇంటెన్షన్. ఆ నేరం చేశారని కానీ లేదా నేరం చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని కానీ మనకు తెలిస్తే మనము ఈ నేరాలకు సంబంధించి లిస్ట్ ఇచ్చారు కదా, 11 ఐటమ్స్ ఇచ్చారు, 12 ఐటమ్స్ ఇచ్చారు. వాటిలో ఉన్నటువంటి సెక్షన్కి సంబంధించినటువంటి నేరాలన్నీ చేస్తున్నా సరే చేసే ఉద్దేశం వాళ్ళకి ఉందని మనకు తెలిసినా సరే మనకు దగ్గరలో ఉన్న మేజిస్ట్రేట్ గారికి కానీ పోలీస్ ఆఫీసర్ కానీ తెలియచేయాలట. షల్ అంటే అట్లా తెలియజేయకపోవడానికి తగిన కారణం అంటూ మనమే చూపించాలట. అది For the purpose of this section, the term offence includes any act committed at any place but any place out of India which would constitute an offence if committed in India. Outside India కూడా ఆ నేరం ఇంక్లూడ్ అయి ఉంటుందంట. అవుట్సైడ్ ఇండియా కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈ సెక్షన్కి సంబంధించి అఫెన్స్ అంటే అవుట్సైడ్ ఇండియా కూడా చేస్తే కూడా అది అదే నేరము. ఒకవేళ ఇండియాలో అదే పని ఇండియాలో చేస్తే నేరం అయ్యేటట్లుంటే దాన్ని కూడా అఫెన్స్ అని అంటారట. మరి మనకి ఏం పని ఉంది? దావన్ పోయేటువంటి అన్ని తల మీద వేసుకునే దానికి పబ్లిక్ కి ఇవన్నీ ఈ మర్డర్ ఇవన్నీ జరిగితే కూడా మనం వెళ్ళి చెప్పాలట. Have to social responsibility, sir. That's what they are directing us. అది అయిందా? సరే. నెక్స్ట్ 40. డ్యూటీ ఆఫ్ ఆఫీసర్స్ ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది అఫైర్స్ ఆఫ్ విలేజ్ టు మేక్ సర్టన్ రిపోర్ట్. విలేజ్ లో డ్యూటీ చేసినటువంటి సర్టన్ ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళకి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ చేయాలి. ఏమి చేయాలన్నది చెప్తాం. ఎవరీ ఆఫీసర్ ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ఎ విలేజ్ అండ్ ఎవరీ పర్సన్ రిసైడింగ్ ఇన్ ఏ విలేజ్. మళ్ళీ ఆఫీసర్ ఆడ పనిచేసే ఆఫీసర్, ఆ గ్రామానికి సంబంధించిన వ్యవహారాలు చూసే ఎంప్లాయ్ చేయబడినటువంటి ఆఫీసర్, మళ్ళీ ఆ విలేజ్ లో రిసైడ్ నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరీ పర్సన్ షల్ అంటే ఖచ్చితంగా చేయాలట. ఫోర్త్ విత్ వెంటనే కమ్యూనికేట్ టు ది నియరెస్ట్ మేజిస్ట్రేట్ కి కమ్యూనికేట్ చేయాలా. ఆర్ టు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. వాళ్ళకి అయినా సరే చెప్పాలా. విచ్ ఎవర్ ఈస్ నెసరీ, ఏది దగ్గరలో ఉంటో వాళ్ళకి వెళ్ళి చెప్పాలా. దేని గురించి? ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ హీ మే పొసెస్ రెస్పెక్టింగ్, అంటే ఆయనకు ఉన్నటువంటి సమాచారాన్ని. ఏ సమాచారాన్ని అంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల్లో ఆయనకు ఉన్నటువంటి సమాచారం. ఇవన్నీ వస్తాయి అనమాట. ఏబిసిడి అని ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ది పర్మనెంట్ ఆర్ టెంపరరీ రెసిడెన్స్ ఆఫ్ ఎనీ నోటోరియస్ రిసీవర్ ఆర్ వెండర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఇన్ ఆర్ నియర్ సచ్ విలేజ్. ఒకవేళ ఆ విలేజ్ లో కానీ ఆ విలేజ్ దగ్గరలో కానీ ఎవరన్నా సరే నోటోరియస్ రిసీవర్ లేదా వెండర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, దొంగిలించినటువంటి సొత్తును కొనుక్కునేవాడు కానీ అమ్మేవాడు కానీ వాడు పర్మనెంట్ గా ఉన్నాడని కానీ లేదా టెంపరీగా ఇక్కడికి వచ్చాడని కానీ మనకు తెలిస్తే మనం వెళ్ళి మేజిస్ట్రేట్ గారు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ చెప్పాలి. ది రిసార్ట్ టు ఎనీ ప్లేస్ విత్ ఇన్ ఆర్ ది ప్యాసేజ్ త్రూ సచ్ విలేజ్ ఆఫ్ ఎనీ పర్సన్ whom he knows or reasonably suspect to be a thug, robber, escaped convict or proclaimed offender. మరి ఒక ప్లేస్ లో కానీ లేదా దారంట పోతుంటే అక్కడ కానీ ఆ విలేజ్ సంబంధించి ఎవరన్నా పర్సన్ కనపడ్డా అనుకోండి, ఆడి గురించి నీకు తెలిసి ఉంటుంది. ఏమని? ఈడు థగ్, రాబరు, ఎస్కేప్డ్ కన్విక్ట్ అంటే శిక్ష పడ్డా తప్పించుకుని వచ్చినాడు, లేదా ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఈయన గురించి ఏమంటారు, ప్రకటన చేయబడింది. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఇది ప్రొక్లమేషన్ ఇస్తారు. అంటే ఈ పలానా వ్యక్తి ఉన్నాడు. అవును మేడం, అవును. అది అలాంటి వాడు అని తెలిసినప్పుడు లేదా అనుమానం వచ్చినా సరే వెళ్ళి అక్కడ చెప్పాలట. నెక్స్ట్ సి ది కమిషన్ ఆఫ్ ఆర్ ఇంటెన్షన్ టు కమిట్ ఇన్ ఆర్ నియర్ సచ్ విలేజ్. ఆ విలేజ్ దగ్గర కానీ విలేజ్ లో కానీ ఏదైనా నాన్ అవైలబుల్ అఫెన్స్
కమిట్ చేసినా లేదా కమిట్ చేసే ఇంటెన్షన్ ఉన్నా సరే అది మనకు తెలిస్తే వాళ్ళు ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ విలేజ్ లో పనిచేసే ఆఫీసర్ కానీ ఈ విషయాల గురించి ఏంటి నాన్ బెయిలబుల్ అన్నారు, ఎనీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ లేదా ఆర్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 143, 144, 145, 147, 148 ఆఫ్ ది ఐపీసీ, సిఆర్పిసి కాదు ఐపీసీ, వీటిలో ఉన్నటువంటి నేరాలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉన్న అని మనకు తెలిస్తే నువ్వు వెళ్ళి మేజిస్ట్రేట్ గారు కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ చెప్పాలట, ఎవరు దగ్గర ఉంటే వాళ్ళకి. Next, the occurrence in or near such village of any sudden or unnatural death or of any death under suspicious circumstances or the discovery in or near such village of any corpse or part of a corpse in circumstances which led to a reasonable suspicion that such death is occurred or the disappearance from such village of any person in circumstances which lead to a reasonable suspicion that a non-bailable offence has been committed in respect of such person. ఒకవేళ ఆ విలేజ్ లో కానీ విలేజ్ దగ్గర కానీ ఇది జరిగింది ఏంటి, ఎనీ సడన్ ఆర్ అన్యాచురల్ డెత్, ఆకస్మిక మరణం కానీ లేదా అసాధారణమైనటువంటి మరణం కానీ జరిగిన, లేదు ఆర్ ఆఫ్ ఎనీ డెత్ అండర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్, అనుమానాస్పద పరిస్థితుల్లో ఏదైనా సరే మరణం జరిగినప్పుడు, లేదు ఆర్ ది డిస్కవరీ ఇన్ ఆర్ నియర్ సచ్ విలేజ్ ఆఫ్ ఎనీ కాప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కాప్స్, ఇది గుర్తు తెలియని శవం కానీ లేదా ఆ శవం యొక్క భాగాలు కానీ ఎక్కడన్నా ఆ విలేజ్ లో కానీ విలేజ్ దగ్గరలో కానీ కనిపించినా సరే, ఏ పరిస్థితుల్లో ఇన్ సర్కమ్స్టాన్సెస్ which lead to a reasonable suspicion that such death has occurred or the disappearance from such village of any person in circumstances which lead to a reasonable suspicion that a non-bailable offence has been committed in respect of such person. ఒకవేళ విలేజ్ నుంచి ఆయన డిసపేర్ అనుకోండి, అంటే ఏమంటారు, ఆచూకీ లేకుండా పోయిన వ్యక్తి ఈయనే చనిపోయి ఉండొచ్చేమో, ఇతనే ఉండొచ్చేమో అన్న పరిస్థితులు, లేదా ఎవరైతే అక్కడ బాడీ ఉందో ఆ కాప్స్ అనేది లేదా పార్ట్ ఆఫ్ కాప్స్ ఉన్నదో వీళ్ళ గురించి ఎవరో చంపి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసి ఉండొచ్చు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ వీళ్ళ మీద జరిగి ఉండొచ్చు అనే సస్పిషన్ ఉన్న పరిస్థితుల్లో మనము వెళ్ళి మేజిస్ట్రేట్ గారు కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ విలేజ్ లో పనిచేస్తున్నటువంటి విలేజ్ అఫేర్స్ చూసేటువంటి ఆఫీసర్ కానీ వెళ్ళి చెప్పాలట, వాళ్ళ బాధ్యత అది. నెక్స్ట్ the commission of or intention to commit at any place out of India near such village any act which if committed in India would be an offence punishable under any of the following sections. ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా జరుగుతుంది, అదే పని ఇండియాలో చేస్తే అది నేరం అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ అఫెన్స్లు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు కదా, ఈ అఫెన్స్ల గురించి మనకు అఫెన్స్లు జరుగుతున్నా సరే, జరిగిన విషయం కానీ లేదా ఆ అఫెన్స్లు వాళ్ళు చేస్తారు అన్నటువంటి ఇంటెన్షన్ గురించి మనకు తెలిసినా సరే మనం వెళ్ళి మేజిస్ట్రేట్ గారు కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ చెప్పాలట విలేజ్ లో ఉన్న. నెక్స్ట్ ఎఫ్, ఎనీ మ్యాటర్ లైక్లీ టు అఫెక్ట్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఆర్ ది సేఫ్టీ ఆఫ్ పర్సన్ ఆర్ ప్రాపర్టీ రెస్పెక్టింగ్ విచ్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ మేడ్ విత్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డైరెక్టెడ్ హిమ్ టు కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్. సరే, కలెక్టర్ గారు బై జనరల్ కానీ స్పెషల్ ఆర్డర్ ద్వారా కానీ ఏదైనా ఇలా ఏమన్నా ఉంటే మాకు తెలియజేయండి అని డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ కానీ ఆ ఆఫీసర్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఏమన్నా జరిగితే ఏమన్నారు, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కి మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది కదా, అది మళ్ళీ వ్యక్తుల యొక్క సేఫ్టీ కూడా వాళ్ళది, అది దానికి కూడా సేఫ్టీ వ్యక్తులకి లేదా ప్రాపర్టీకి సంబంధించినటువంటి సేఫ్టీ కూడా దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఇలా ఏమైనా జరిగితే నాకు తెలియజేయి అని ఆయన స్పెసిఫిక్ గా కానీ జనరల్ గా కానీ ఆర్డర్ ద్వారా తెలియజేస్తే వాళ్ళు తెలియజేయాలంట. సరే, ఈ సెక్షన్ లో విలేజ్ అని కనపడితే విలేజ్ ఇంక్లూడ్స్ విలేజ్ ల్యాండ్స్ అని కూడా అనుకోవాలి, అంటే గ్రామం వేరే గ్రామ పొలం వేరే ఉంటుంది. ఆ గ్రామం విలేజ్ అన్నది మామూలుగా మనుషులందరూ నివసించే ప్రాంతం అయితే ఉంటుంది. గ్రామ పొలం అంటే ఆ గ్రామం కింద ఉన్నటువంటి భూములన్నీ గ్రామ పొలం కింద ఉండబడతాయి. ప్రతి ఒక్క పార్ట్కి సర్వే నంబర్ అయితే ఇచ్చుకుంటారు, అదనమాట. నెక్స్ట్, ఇందులో ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ప్రొక్లైమ్డ్ అఫెండర్ ఇంక్లూడ్స్
any person proclaimed as an offender by any court or authority in any territory in India to which this code does not extend in respect of any act which, if committed in the territories to which this code extends, would be an offense punishable under any of the following sections of the Indian Penal Code. చూడండి, proclaimed offender అంటే includes any person proclaimed as an offender by any court or authority in any territory in India to which this code does not extend. ఇప్పుడు ఇది ఇంకా చేంజ్ చేయలేదు అనుకో, మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మనకు వచ్చేస్తుంది కదా, వస్తుంది సార్. జమ్మూ కాశ్మీర్ వస్తుంది అంటే ఇంకా నాగాలాండ్ ఉంది కాబట్టి అది ఇంకా ఇది మార్చలేదేమో. సరే, వాటికి ఈ కోడ్ ఎక్స్టెండ్ చేయని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి కోర్టు లేదా అథారిటీ ప్రొక్లైమ్ చేసి ఉన్న అఫెండర్ కూడా ఈ సెక్షన్ కింద ప్రొక్లైమ్డ్ అఫెండర్ కిందకే వస్తాడట. ఏ విషయంలో? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ ఇఫ్ కమిటెడ్ ఇన్ ది టెరిటరీస్ టు విచ్ ది కోడ్ ఎక్స్టెండ్స్, ఈ కోడ్ ఏ ఏ ప్రాంతాలకు వర్తిస్తుందో ఆ ప్రాంతాల్లో ఒకవేళ ఈ చర్య, ఈ యాక్ట్, ఈ పని చేస్తే నేరం అవుతుందో అటువంటి పని ఈ చట్టం ఈ కోడ్ వర్తించిన చోటు కూడా జరిపినందువల్ల వాడిని ప్రొక్లైమ్డ్ అఫెండర్ కింద డిక్లేర్ చేసి ఉంటారు ఆ కోర్టు కానీ అథారిటీ కానీ, వాళ్ళు కూడా ప్రొక్లైమ్డ్ అఫెండర్ కిందకే వస్తారట. ఏది ఎన్ఆర్ఎల్కి సంబంధించి అంటే ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ 302, 304, 382 ఇవన్నీ మీరు చదువుకోండి. ఇది నెక్స్ట్, ది వర్డ్స్ ఆఫీసర్ ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ది విలేజ్ మీన్స్ ఏ మెంబర్. మెంబర్ కూడా ఉంటాడనమాట. మెంబర్ అంటే ఏమిచ్చారు? ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది పంచాయత్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఇంక్లూడ్స్ ది హెడ్ మ్యాన్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ అపాయింటెడ్ టు పర్ఫార్మ్ ఎనీ ఫంక్షన్ కనెక్టెడ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది విలేజ్ ఉంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మామూలుగా పల్లెలలో ఎవరు ఇది ఆజమాయిష్ చేస్తూ ఉంటారు, ఎవరికి బాధ్యతలు అప్పచెప్పి ఉంటారు? సర్పంచ్, ఇంకా పంచాయత్ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ. ఎవరు చెప్పారండి? చెప్పింది ఎవరు ఇందాక? ఆదిమూర్తి సార్. ఓకే, మూర్తి గారు. విఆర్ఓ గారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కి ఈ బాధ్యతలు అప్పచెప్పి ఉంటారు. ఆయన ఇవన్నీ ఈ డ్యూటీస్ అన్ని చేస్తారు విఆర్ఓ గారు. అయిందా? మీరు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. పంచనామా రాసినప్పుడు విఆర్ఓ గారిని పిలిచారా, విఆర్ఓ గారు అవైలబుల్గా ఉన్నారు కదా, ఆయన ఎందుకు పిలిచలేదు అని కూడా అడుగుతారు క్వశ్చన్స్ అనమాట. అది క్రాస్ ఎగ్జామినేషన్లో. ఎందుకంటే ఆయన కలుపుకోవాలన్నమాట, ఏదైనా నేరం జరిగినప్పుడు ఆయన ఇది ఉండాలి. నెక్స్ట్, సరే, చాప్టర్ 4 అయిపోయింది సార్. సెక్షన్ 37, 38, 39 లో మెన్షన్ చేసినట్టు ఎవరైనా అంటే ప్రాపర్ రీజన్స్ లేకుండా వాళ్ళకి అసెస్ చేయకపోతే మన పనిష్మెంట్ ఉంటుంది కదా, అది తర్వాత దాంట్లో వస్తుంది మేడం. తర్వాత దాంట్లో వస్తుంది, చెప్తాను. నెక్స్ట్ చాప్టర్ 5 అరెస్ట్ ఆఫ్ పర్సన్స్. ఇది చాలా ముఖ్యం కదా. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కొన్ని ఉంటాయి ముద్దాయిలకి. ఇలానే చేయాలా, దాని ప్రకారమే చేయాలా, వ్యక్తి స్వేచ్ఛ భంగం కలగకుండా అన్నటువంటి అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. చూద్దాం. చాప్టర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్, అరెస్ట్ ఆఫ్ పర్సన్స్. 41 సెక్షన్. దయచేసి శబ్దం అవి చేయొద్దండి, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. When police may arrest without warrant. Any police officer may, without an order from a magistrate నుంచి ఎటువంటి ఆర్డర్ లేకుండా, అండ్ వితౌట్ ఎ వారెంట్, ఎటువంటి ఆర్డర్ లేకుండా, అండ్ వితౌట్ ఎ వారెంట్, ఎటువంటి వారెంట్ కూడా లేకుండా. ఏమన్నారు? రెండు ఏమన్నారు? వితౌట్ an order and a warrant. ఆర్డర్ లేకుండాను వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేయొచ్చు. రెండు. ఇది మన ఊరికే 41 అంటేనే వితౌట్ ఎ వారెంట్ అని అనుకోండి, వితౌట్ అన్ ఆర్డర్ కూడా అరెస్ట్ చేయని పర్సన్ ఎవరెవరు చేయొచ్చు? హూ కమిట్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. అతని సమక్షంలో, పోలీస్ ఆఫీసర్ సమక్షంలో ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ చేస్తే అతన్ని ఆర్డర్ లేకుండా, మేజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, బి, against whom
ఏ రీజనబుల్ కంప్లైంట్ హ్యాస్ బిన్ మేడ్. రీజనబుల్ కంప్లైంట్ అంటే ఆ కంప్లైంట్ కూడా రీజనబుల్ కంప్లైంట్ చేయబడి ఉండాలి. ఆర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ రిసీవ్, నమ్మదగిన సమాచారం వచ్చి ఉండాలి మనకి పోలీస్ ఆఫీసర్కి. ఆర్ రీజనబుల్ సస్పిషన్ ఎగ్జిస్ట్, మరి ఆ అనుమానం కూడా సహేతుకంగా ఉండాలన్నమాట. సరైన కారణం కలిగి ఉన్నటువంటి అనుమానం ఎగ్జిస్ట్. దేని గురించి, ఎలా అని, that he has committed a cognizable offense punishable with imprisonment for a term which may be less than 7 years or which may extend to 7 years, whether with or without fine అనమాట. ఈ నేరాలు అతను చేసి ఉండొచ్చు అని సస్పిషన్ ఉన్నా, ఈ నేరాలు అతను చేశాడు అని చెప్పేసి మీకు నమ్మదగిన సమాచారం వచ్చి ఉన్నా, లేదు ఈ నేరాలు ఇతను చేశాడు అని చెప్పేసి రీజనబుల్ కంప్లైంట్ చేయబడి ఉన్నా, వాళ్ళు అతన్ని అరెస్ట్ అయితే చేయొచ్చట. అయితే ఇఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, మరి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఈ కింద చెప్పినటువంటి ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయబడాలి. ది పోలీస్ ఆఫీసర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్, మరి చూడండి, ది పోలీస్ ఆఫీసర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సచ్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పోలీస్ ఆఫీసర్ కి రీజన్ టు బిలీవ్ ఉండాలంటే నమ్మదగినటువంటి కారణం ఉండాలి. అది ఇది ఆ కంప్లైంట్ గురించి కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనం అనుకున్నాం కదా, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, రీజనబుల్ కంప్లైంట్ మరి రీజనబుల్ సస్పిషన్, ఈ మూడింటి గురించి అతనికి మళ్ళీ రీజన్ టు బిలీవ్ కూడా ఉండాలి. ఆడే చేసి ఉంటాడు నేరము అనడానికి కూడా అతను సరైన నమ్మకం ఉండాలి. అతను నమ్మాలన్నమాట. ఇలా చేసుకుంటారు ఖచ్చితంగా అనేదానికి నమ్మడానికి కూడా మళ్ళీ కారణం ఉండాలి. అట్లా చేసినప్పుడు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలన్నాం కదా, కండిషన్స్ ఇవి. ది పోలీస్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ సచ్ అరెస్ట్ ఈస్ నెసెసరీ, ఇది అరెస్ట్ అవసరము అని అతను అనుకున్నప్పుడు, వేటి కోసం, ఏ పర్పసెస్ కోసం అరెస్ట్ అవసరము అని ఇది రాసి ఉంటారు. మీరు చూసుంటారా రిమాండ్ రిపోర్ట్ లో, ఈ మధ్య కాలంలో రిమాండ్ రిపోర్ట్ లో ఎందుకు మీరు రిమాండ్ ఇస్తున్నారు, ఎందుకు అరెస్ట్ అవసరమైంది అని చెప్పేసి ఇవన్నీ రాయాలా అని అని ఏ జడ్జిమెంట్లు చెప్పారు? ఫేమస్ జడ్జిమెంట్ ఒకటి చంద్రబాబు నాయుడు జడ్జిమెంట్ లోనే సార్, అర్నేష్ కుమార్ సార్, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో చెప్పారు. అర్నేష్ కుమార్ అని జడ్జిమెంట్ లో చెప్పారు. ఇవన్నీ చూడండి ఏమని, టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ఎనీ ఫర్దర్ అఫెన్స్, అతను ఆ పర్సన్ ఇంకొక ఫర్దర్ అఫెన్స్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి, ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది అఫెన్స్, వీళ్ళు బయట పెడితే వీడు మా కాళ్ళకడ్డం వస్తాడు అని చెప్పేసి చెప్పడం, ఇన్వెస్టిగేషన్ అడ్డుకుంటాడు లేదా ఆటంకం కలిగిస్తాడు, మేము చరంగా చేయలేకపోతాం అని చెప్పేసి మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోలేము, ఇతను లోపల పెట్టండి. నెక్స్ట్, టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కాజింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది అఫెన్స్ టు డిసపియర్ ఆర్ ట్యాంపరింగ్ విత్ సచ్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ మ్యానర్. సరే, ఇతను అరెస్ట్ చేయకపోతే ఇతను ఎవిడెన్స్ ని, ఏదైతే ఎవిడెన్స్ ఆఫ్ ది అఫెన్స్ ఉందో దాన్ని డిసపియర్ చేస్తాడు, అంటే మాయం చేస్తాడు, కనిపించకుండా మాయం చేస్తాడు, లేదా ట్యాంపర్ చేస్తాడు, అంటే దాన్ని ఏం చేయడం అంటే పాడు చేయడం అనమాట, ట్యాంపర్ చేయడం. విత్ సచ్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ మేనర్, ఏ పద్ధతులైనా సరే అతను ఈ రకంగా చేయొచ్చు, డిసపియర్ చేయొచ్చు లేదా ట్యాంపరింగ్ విత్ సచ్ ఎవిడెన్స్ అని చేస్తాడు అని పోలీసుడికి నమ్మకం ఉన్నప్పుడు అతను అవి చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, డి టు ప్రివెంట్ సచ్ పర్సన్ from making any inducement, threat or promise to any person acquainted with the facts of the case so as to dissuade him from disclosing such facts to the court or to the police officer. ఒకవేళ ఇతను అరెస్ట్ చేయకపోతే ఇతను ఈ కేసు గురించి ఎవరికైనా సరే పర్సన్ కి ఫ్యాక్ట్స్ అక్వెంటెడ్ విత్ అంటే ఈ కేసు విషయాలు గురించి అతనికి ఎవరికైనా సరే తెలిసి ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఇతను డిస్యూడ్ చేస్తాడు. ఎలా? ఇండ్యూస్మెంట్ ద్వారా, లేదా థ్రెట్, బెదిరించి, లేదా ఆశ చూపించి, లేదా ఏదైనా నీకు ఫలానా ఇస్తానని ప్రామిస్ చేసి అతన్ని డిస్యూడ్ చేయడం, అంటే పక్కదారి పట్టించడం. దేని నుంచి అంటే డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్, అతనికి తెలిసినటువంటి విషయాల్ని కోర్టు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ డిస్క్లోజ్ చేయకుండా పక్కదారి పట్టించాడు ఇతను అని చెప్పేసి అది ఉన్నప్పుడు. లేదు,
యాజ్ అన్లెస్ సచ్ పర్సన్ ఇస్ అరెస్టెడ్, ఒకవేళ ఇతను అరెస్ట్ చేసి లోపలికి పంపించకపోతే హిస్ ప్రెజెన్స్ ఇన్ ది కోర్ట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ కెనాట్ బి ఎన్షూర్డ్. ఇతన్ని పట్టుకుని జైల్లో పెట్టకపోతే రేపు రోజున కోర్టు ముందుకి ఇతను వచ్చే అవకాశం లేదు, తప్పించుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇతన్ని పట్టుకోవడం ట్రేస్ చేయడం కష్టము అనే కారణాలు ఉంటే అప్పుడు అతను ఈ కారణాలు అయితే రాయాలన్నమాట. ఇవన్నీ రాసేసి ఉంది. మామూలుగా మీరు చూసారో లేదో ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఈ లిస్టల్లా రాసుంటాడు వాడు కదా, రాయలేదా? ఎస్ సార్ రాసింటాడు సార్. ఇవన్నీ రాసింటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిల్లో ఏ ఒక్క కారణం ఉన్నా అసలు వాడు మనం పట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్ అని చూడండి, ఆర్ 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 అని కనపడుతుందా మీకు? ఏమున్నాయి? ఏ లేదా బి లేదా సి లేదా డి అని ఉన్నాయి. అంటే వీటిలో ఏ కారణమైనా సరే మనం పెట్టుకోవచ్చు. అందుకే చెప్పేది పోలీస్ ఆఫీసర్స్ లాయర్స్ కాదు, వాళ్ళు ఏం లా చదివి ఉండరు, ట్రైనింగ్ లో కొంచెం చెప్తారు వాళ్ళకి, అంతే అన్నమాట. ఇవన్నీ రాసిస్తారు గుడ్డిగా. అయితే నేను ఇలా నమ్మాను, ఇలాంటి పరిస్థితి ఉందని నమ్మాను అని చెప్పేసి ఏం చేయాలంటే పోలీస్ ఆఫీసర్ అండ్ ది పోలీస్ ఆఫీసర్ షల్ రికార్డ్, ఖచ్చితంగా ఆయన రికార్డ్ చేసే తీరాల. వైల్ మేకింగ్ సచ్ అరెస్ట్ ఇస్ రీజన్స్ ఇన్ రైటింగ్. ఆ కారణాలు అతను రైటింగ్ లో అరెస్ట్ చేసే సమయంలో అతను రికార్డ్ చేయాలన్నమాట. కారణాలు లేకుండా అరెస్ట్ చేయకూడదు అని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో చెప్పింది ఇదే అనమాట. అతను రాసే తీరాల. దయచేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్. ప్రొవైడెడ్ దట్ ఏ పోలీస్ ఆఫీసర్ షల్, ఖచ్చితంగా చేసే తీరాల ఏంటి? ఇన్ ఆల్ కేసెస్ వేర్ ది అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ రికార్డ్ ది రీజన్స్ ఇన్ రైటింగ్ ఫర్ నాట్ మేకింగ్ ది అరెస్ట్. మరి పోలీసుడికి అంత పవర్ ఇచ్చాడు అంటే అతను అనుకుంటే అరెస్ట్ చేస్తాడు, లేకపోతే లేదు. చూసారా, ఉందా ఆ ఫెసిలిటీ? అతనికి అంత అధికారం ఇచ్చారు చూడండి. అతను అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు లేదా మానుకోవచ్చు కూడా. ఏమంటే కారణాలు రాయాలా, పలానందుకు నేను అరెస్ట్ చేయడం లేదు, ఇది అరెస్ట్ అవసరం లేదు లేదా అనేదానికి చూడండి. ప్రొవైడెడ్ దట్ ఏ పోలీస్ ఆఫీసర్ షల్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ది అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది సబ్సెక్షన్, ఈ సబ్సెక్షన్ కింద అరెస్ట్ చేయడం అవసరం లేనప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో రీజన్స్ రాస్తే చాలన్నమాట, అరెస్ట్ చేయకుండా మానుకోవచ్చు. అంత పెద్ద పవర్ ఇచ్చారు. నెక్స్ట్ బిఏ, against whom credible information has been received that he has committed a cognizable offense punishable with imprisonment for a term which may extend to more than 7 years, whether with or without fine or with death sentence, and the police officer has reason to believe on the basis of that information that such person has committed the offense. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ వరకు రాసామా? మరి వీళ్ళని కూడా అతను అరెస్ట్ చేయొచ్చు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళపైన, విచ్ మే ఎక్స్టెండ్ టు మోర్ దెన్ 7 years ఉంది అని అన్నప్పుడు, డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చే నేరం అన్నప్పుడు అతను ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన కూడా అరెస్ట్ అయితే చేయొచ్చు అంటారు. నెక్స్ట్, ఎవరైనా ప్రొక్లైమ్డ్ అఫెండర్ ఉంటే కూడా వాళ్ళని హూ హ్యాస్ బీన్ ప్రొక్లైమ్డ్ యాజ్ అన్ అఫెండర్ ఎయిదర్ అండర్ దిస్ కోడ్ ఆర్ బై ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, వాళ్ళని కూడా ఆయన అరెస్ట్ చేయొచ్చు. లేదు డి, ఇక్కడ చూడండి, in whose possession anything is found which may reasonably be suspected to be stolen property and who may reasonably be suspected of having committed an offense with reference to such thing. చూడండి, నేను నిన్న క్లాస్లోనూ మన క్లాస్లో చెప్పాను కదా, వాళ్ళు ఎవరైనా సరే అనుమానం ఉంది స్టేషన్ పద అని అనొచ్చు అని చెప్పేసి. అంటే మన దగ్గర ఈవెన్ సెల్ ఫోన్ ఉన్నా సరే ఇది ఎప్పుడో ఎత్తుకొచ్చావు నువ్వు, అనుమానంగా ఉంది పద అని అన్నా మనం ఏం అనలేం. అవునా కదా? సరే, అన్మ్యూట్ చేశాను. అరెస్ట్ కి 41A నోటీస్ సర్వ్ చేస్తారు. మరి సస్పెక్ట్ కి ఏ యాక్ట్ లోనూ ఎటువంటి
అరెస్ట్కి ప్రతి అరెస్ట్కి 41 నోటీస్ ఇవ్వాలని లేదు సార్. 41 నోటీసు ఎప్పుడు ఇస్తారంటే అరెస్ట్ అవసరం లేనప్పుడు ఇస్తారు. మీరు గమనించాల్సింది అది. చాలా మంది అరెస్ట్కి 41 నోటీస్ కాదు, అరెస్ట్ అవసరం లేదు అన్నప్పుడు 41 నోటీస్ ఇస్తారు. 41 నోటీస్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఏం వదిలిపెట్టరు. వాటి కావాలనుకుంటే మేజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకుని వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయొచ్చు. అది అలా భ్రమలో ఉండకండి 41 నోటీసును పట్టుకుని. ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఎటువంటి నోటీస్ ఉండదా సార్? ఎటువంటి నోటీస్ ఉండదు. జీప్ ఎక్కమంటే మీరు ఎక్కాల్సిందే జీప్ ఎక్కమంటే ఎక్కాల్సిందే, అంతే అంతే. ఏది ఇన్ హూస్ పొజిషన్ ఎనీథింగ్ ఈస్ ఫౌండ్ విచ్ మే రీజనబుల్లీ బి సస్పెక్టెడ్. మన జోబులో ఒక వస్తువు దొరికింది, వాడికి అనుమానం వచ్చింది, ఏమని ఇది దొంగ సొత్తు, చోరీ సొత్తు అని వాడికి అనుమానం వచ్చింది. అండ్ who may reasonably suspected of having committed an offense with the reference to something. ఈ మన దగ్గర మన పొజిషన్ లో దొంగ సొత్తు, ఇది దొంగ సొత్తు అని వాడికి అనుమానం వచ్చింది, ఇది వీడియో ఎత్తుకొచ్చాడు, దీని గురించి వీడియో నేరం చేశాడేమో, వీడియో ఎక్కడైనా ఎత్తుకొచ్చాడో, లేదా రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కూడా బాధ్యత ఉంటుంది కదా, వీడియోనేమో అని చెప్పేసి అనుమానం ఉన్నా సరే ఒక వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, who obstruct a police officer while in the execution of his duty or who has escaped or attempts to escape from lawful custody. అప్పుడు కూడా మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయొచ్చు అంటారు. లాఫుల్ కస్టడీ అంటే నాట్ అరెస్ట్ అనే కాదు. లాఫుల్ కస్టడీ అంటే చట్టబద్ధమైన నిర్బంధంలో ఉన్న ఎవరైనా సరే వాడు పారిపోయినా వాడి మరి డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేసినా కూడా, పోలీస్ ఆఫీస్ డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారంట పోలీసులు. నెక్స్ట్, who is reasonably suspected of being a deserter from any of the armed forces of the union. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ యూనియన్ నుంచి పరారై వచ్చిన సైనికులు ఉంటారు లేదా ఉంటారు సార్. మిలిటరీ నుంచి పరారై వచ్చిన వాళ్ళని డెజర్టర్ అంటారు. అయిందా? డెజర్టర్ అంటారు. డెజర్టర్ అంటే మరి వదిలేసి వెళ్ళిపోయినట్టు అని అర్థం కదా. మామూలుగా డైవర్స్ దాంట్లో డైవర్స్ దాంట్లో అలాగే వస్తుంది, వదిలిపెట్టుకోవడం అనమాట. అది నెక్స్ట్, వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చట. సస్పిషన్ తోనే, మీరే సస్పిషన్ అనుమానం ఉంటే సార్ పట్టుకోవచ్చు అనమాట. అరే ఇది మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు అనే అనుమానం ఉంటే చాలు అని పట్టుకోవచ్చు. హూ హ్యాస్ బీన్ కన్సర్న్. సార్ దయచేసి ప్లీజ్, ఇది రికార్డ్ అవుతుంది, అందరికీ ఉపయోగపడేలాగా యూట్యూబ్ లో పెడతాం కాబట్టి శబ్దాలు అవి చేయకండి ప్లీజ్ సార్. G, who has been concerned in or against whom the reasonable complaint has been made or credible information has been received or a reasonable suspicion exists of his having been concerned in any act committed at any place out of India which he committed in India would have been punishable as an offence and for which he is under any law relating to extradition or otherwise liable to be apprehended or detained in custody in India. సరే, ఇది వచ్చేసి వేరే చోట ఎక్కడైనా నేరాలు చేసి పారిపోయి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి అనుమానం ఏమైనా వస్తే, వీడు ఎక్కడో నేరం చేసి వచ్చాడు, అదే పని ఇండియాలో చేస్తే కూడా ఇది నేరం అయ్యే పరిస్థితిని వీడికి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అలాంటి అనుమానం ఏమైనా ఉంటే, లేదా వాళ్ళ గురించి సమాచారం ఏమైనా ఉంటుంది, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ కూడా చేసినప్పుడు, లేదా రీజనబుల్ సస్పిషన్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా యాక్షన్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రాడిషన్ అంటే తెలుసు కదా మీకు? అప్పగించడం, అసైలం లో ఉన్న వాళ్ళని అప్పగించడం, అదనమాట. వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, హెచ్, హూ బీయింగ్ రిలీజ్డ్ కన్విక్ట్, మళ్ళీ విడుదలయ్యాడు, కన్విక్షన్లు ఇచ్చాడు, విడుదలయ్యాడు, commits a breach of any rule made under subsection 5 of section 356 కింద ఇచ్చినటువంటి నిబంధనలను సబ్సెక్షన్ 5 కింద 356 సబ్సెక్షన్ 5 కింద ఇచ్చినటువంటి నిబంధనలు ఏదన్నా సరే ఉల్లంఘిస్తే వాడికి శిక్ష నుంచి రిలీజ్ అయ్యాడు, పాపం కన్విక్షన్ నుంచి రిలీజ్ అయ్యాడు, కానీ ఏదైతే నిబంధనలు పెట్టారో వాడికి కండిషన్లు అవి ఉల్లంఘిస్తే ఏమవుతుంది, అప్పుడు కూడా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చట. మరి 356 అన్నది ఏముంది అంటే, ఆయన వదిలిపెట్టినప్పుడు వాడి అడ్రస్ అవి ఎక్కడెక్కడ ఉన్నాడో వాడి అడ్రస్ అంతా తెలియజేసుకుంటూ ఉండాలి ఆఫీసర్స్కి. ఆ కండిషన్ పెడతారు. మామూలు కొంతమంది ఇది వరకు మరి అనంతపురం వాళ్ళు ఉన్నారు, మా కోర్టుకు సంబంధించి చెప్తున్నాను, అనంతపురం జిల్లాలో
ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడున్న అడ్రస్ కాకుండా వేరే అడ్రస్కి చేంజ్ అయ్యే పక్షంలో మీరు ఆ కొత్త అడ్రస్ పోలీస్ ఆఫీసర్కి ఫర్నిష్ చేయాలి. వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ మీరు అడ్రస్ చేంజ్ చేయొద్దు అనే కండిషన్ కూడా పెట్టుంటారు బెయిల్ ఆర్డర్లో. అట్లాంటిది అనమాట. వాడికి 356 నీ కదలికలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి నీ నివాసం గురించి అని చెప్పిన కండిషన్ ఉల్లంఘించినా సరే అన్ని అరెస్ట్ చేయొచ్చట. నెక్స్ట్, ఫర్ హూస్ అరెస్ట్ ఎనీ రిక్వెషన్ వెదర్ రిటర్న్ ఆర్ ఓరల్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ అనదర్ పోలీస్ ఆఫీసర్ provided that the requisition specifies the person to be arrested and the offense or other cause for which the arrest is to be made, and it appears therefrom that the person might lawfully be arrested without a warrant by the officer who issued the requisition. సరే, రిక్వెషన్ ఇచ్చి ఉంటారు, అయ్యా వీడు కనపడితే అరెస్ట్ చేయండి పలానా వాడు అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ కూడా ఓరల్గా కానీ రైటింగ్లో కానీ రిక్వెషన్ అయితే ఇవ్వచ్చట. అయితే ఆ రిక్వెషన్ ఇచ్చినప్పుడు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే ఇది అయితే ఉండాలట అనమాట. అప్పుడు అదర్ పోలీస్ ఆఫీసర్ కూడా మనకి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. రిక్వెషన్ రిసీవ్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్ కూడా వీడిని అరెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 42. సెక్షన్ 42లో ఉన్న ప్రొవిజన్స్ కి లోబడి no person concerned in a non-cognizable offense or against whom a complaint has been made or credible information has been received or reasonable suspicion exists of his having so concerned shall be arrested except under a warrant or order of a magistrate. నేను ఇప్పుడు కూడా మీకు ఏమన్నాను ఇంతకు ముందు కలిపి చదువుకోవడము ఎలా అన్నది వచ్చింది కదా మీకు. ఎస్ సార్, ఎస్ సార్. దీంట్లో లేదు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నో పర్సన్ షెల్ బి అరెస్టెడ్ అనమాట. అలాగే చదువుకోవాలి, నో పర్సన్ షెల్ బి అరెస్టెడ్ ఇఫ్ ఈజ్ కన్సర్న్ ఇన్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని అట్లా చదువుకోవాలన్నమాట. నీట్గా అర్థం అవుతుంది. సరే, దీని గురించి మళ్ళీ సపరేట్గా ఒకసారి చూసుకుందాంలేండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అందరి నోళ్లలో నానుతున్నది ఆల్మోస్ట్ ఆల్ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ బెయిల్ అంటూ లేకుండా, బెయిల్ పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్టు ప్రావిజన్ ఇదే 41A నోటీస్ కదా. దీనివల్ల ఏమవుతుంది, అరెస్ట్లు ఉండవు, తత్ఫలితంగా ఏముంటది, మనకు కూడా కేసులు ఉండవా? ఉండవు సార్. 324 ఇంతకు ముందు 324 కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా జరగడంలా 7 years ఆ పేరు చెప్పేసి 41 నోటీస్ అని అక్కడే డబ్బులు తీసుకుని 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తుంది. సరే, చూద్దాం ఏం రాశారు ఇందులో. ఇప్పుడు ఇందాక అన్నాను కదా సార్, కిరణ్ గారా ఎవరు మాట్లాడింది? సార్ మీరన్నా డౌట్ అడిగారు. ఇక్కడ బాగా చూడండి ఏం రాశారు. ది పోలీస్ ఆఫీసర్ A notice of appearance before police officer. The police officer shall in all cases where the arrest of a person is not required under the provisions of subsection 7 of section 41. చూడండి ఏమన్నారు ఇక్కడ ఏమన్నారు, వేర్ ది అరెస్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వాడి అరెస్ట్ అవసరం లేదు అన్నప్పుడు 41 నోటీస్ ఇస్తారు. అరెస్ట్ చేయడానికి కాదు, వాడి అరెస్ట్ అవసరం లేదన్నప్పుడు 41 నోటీస్ ఇస్తారు. అదనమాట. అయిందా? ది పోలీస్ ఆఫీసర్ షల్ అంటే ఖచ్చితంగా అతను చేసే తీరాలా. ఏ విషయంలో అంటే ఇన్ ఆల్ కేసెస్, ప్రతి కేసులో అన్ని కేసులలో వేర్ ది అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 కింద అరెస్ట్ అవసరం లేదు
అన్న అన్ని కేసుల్లోనూ ఏం చేయాలి పోలీస్ ఆఫీసర్ షల్, ఇక్కడ చూడండి, ఈ పోలీస్ ఆఫీసర్ షల్ ఇష్యూ నోటీస్, ఇక్కడ ఆ షల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. షల్ ఇష్యూ ఎ నోటీస్ డైరెక్టింగ్ ది పర్సన్ అగేన్స్ట్ హూమ్ ఏ రీజనబుల్ కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, రీజనబుల్ సస్పిషన్ ఎగ్జిస్ట్ దట్ he has committed a cognizable offense, నాన్ కాగ్నిబుల్ కాదు, కాగ్నిబుల్ అఫెన్స్. దేనికోసం ఇవాళట? టు అపియర్ బిఫోర్ హిమ్ ఆర్ సచ్ అదర్ ప్లేస్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ది నోటీస్. ఆ నోటీస్ లో తెలిపిన విధంగా అతని ముంగిట కానీ లేదా ఏ ప్లేస్ లో అయినా కానీ అపియర్ కమ్మని చెప్పేసి దాంట్లో రాసి ఉంటారు. అపియర్ బిఫోర్ మీ లేదా సో అండ్ సో డేట్ మీరు వచ్చి నా ముందర హాజరు కండి, లేదా వేరే ప్లేస్ లో హాజరు కండి అని చెప్పేసి ఆ 41A నోటీస్ లో ఉంటది. 41A నోటీస్ మీకు ఇచ్చారు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేయరు అని అర్థం. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయరు, తర్వాత వచ్చి మీరు అపియర్ కావాలని కదా సార్ దాని అర్థము? అవును. మామూలుగా అరెస్ట్ నాట్ నెసరీ అన్నప్పుడే 41 నోటీస్ ఇస్తారు. 41 నోటీస్ ఇస్తారు. రేపో ఎల్లుండో మీ కంఫర్టబుల్ టైంలో వచ్చి కలవండి అని అర్థం. కలవండి, దాంట్లో డేట్ ఇస్తారు, పలానా రోజు పలానా గంటలకు రండి డేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నెంబర్ 2 వచ్చేసి వేర్ సచ్ నోటీస్ ఇష్యూ టు ఎనీ పర్సన్ ఇట్ షల్ బి ది డ్యూటీ ఆఫ్ దట్ పర్సన్ టు కంప్లై విత్ ది టర్మ్స్ ఆఫ్ ది నోటీస్. ఆ నోటీస్ లో ఉన్న టర్మ్స్ అన్ని కంప్లై చేసే బాధ్యత అయితే ఎవరికి ఉంటుంది? ఆ నోటీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఉంటుంది. అంటే ఖచ్చితంగా అతను హాజరయ్యి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కంప్లై చేయాలంటే పాటించాలా. 3 పే సచ్ పర్సన్ కంప్లైస్ అండ్ కంటిన్యూస్ టు కంప్లై విత్ నోటీస్ హీ షల్ నాట్ బి అరెస్టెడ్. అతను అరెస్టే చేయకూడదట. అతను ఆ నిబంధనలు దాంట్లో ఉన్నటువంటి ఆ నోటీస్లో ఉన్నటువంటి ఇవన్నీ అతను పాటిస్తున్నంత కాలము అతను అరెస్ట్ చేయకూడదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ రెఫర్ టు ఇన్ ది నోటీస్ అన్లెస్, అయితే ఇది ఇచ్చారు ఏమని? ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ది పోలీస్ ఆఫీసర్ ఈస్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీ ఆట్ టు బి అరెస్టెడ్. మళ్ళీ అతను అక్కడ ట్విస్ట్ పెట్టారు. అతను వస్తున్నంత కాలము కంప్లైంట్ చేస్తున్నంత కాలం అతను అరెస్ట్ చేయవద్దు, లేదు వీడిని అరెస్టే చేసి తీరాలా అని పోలీస్ ఆఫీసర్ అనుకుంటే అరెస్ట్ చేయొచ్చట. చూడండి, ఉందా? మనం ఏమనుకుంటాం 41 నోటీస్ గురించి అందరూ మాట్లాడుతుంటారు, పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు, మనం కూడా తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎఫ్ఐఆర్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు, వారెంట్ లేకుండా మా ఇంట్లోకి ఎత్తుకొస్తారు, అవన్నీ మాట్లాడుతుంటారు చాలా మంది కదా. సరే, 4 వేర్ సచ్ పర్సన్ అట్ ఎనీ టైం, ఆ పర్సన్ ఎవరు? ఆ పర్సన్ అంటే సచ్ పర్సన్ అంటే ఆ నోటీస్ తీసుకున్న వ్యక్తి అట్ ఎనీ ఏ టైంలో అయినా సరే అట్ ఎనీ టైం ఫెయిల్స్ టు కంప్లై విత్ ది టర్మ్స్ ఆఫ్ ది నోటీస్, ఆ నోటీస్లో ఉన్న టర్మ్స్ ని కంప్లై చేయడానికి విఫలమైతే, లేదు ఆర్ ఈస్ అన్విల్లింగ్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్, అతని యొక్క ఇది ఏమంటారు, గుర్తింపు, ఐడెంటిటీ, అతను ఎవరు అని దాని గురించి అతను చెప్పడానికి ఇష్టపడినప్పుడు, అన్విల్లింగ్ ఉన్నప్పుడు ది పోలీస్ ఆఫీసర్ మే, అతను చేయొచ్చట. ఏం చేయొచ్చు? సబ్జెక్ట్ టు సచ్ ఆర్డర్స్ యాజ్ మే హ్యావ్ బీన్ పాస్డ్ బై ఎ కాంపిటెంట్ కోర్ట్ ఇన్ దిస్ బిహాఫ్ అరెస్ట్ హిమ్ ఫర్ ది అఫెన్స్ మెన్షన్డ్ ఇన్ ది నోటీస్. అలాంటి పక్షంలో సబ్జెక్ట్ టు ది ఆర్డర్స్ యాజ్ మే హ్యావ్ బీన్ పాస్డ్ బై ఎ కాంపిటెంట్ కోర్ట్ ఇన్ దిస్ బిహాఫ్. మీకు లేటెస్ట్గా తెలంగాణ హైకోర్టులు, మరి ఏపీ హైకోర్టు కూడా మీరు 41 నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయాలా అని బుద్ధి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సైటేషన్స్ చాలా ఉన్నాయి. ఆన్ డిమాండ్ విల్ బి సప్లై టు యూ, ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాం. 41 నోటీస్ గురించి ఇన్ఫర్మేషన్ క్లియరా? క్లియరా? సార్ డౌట్స్ అక్కడలో చూద్దాం సార్ ప్లీజ్. Not doubt, sir. Just repeat it on words. That's it. ఇంకోసారి చెప్పమంటారా? జస్ట్ ఒక్కసారి రిపీట్ చేసేయండి చాలు. సరే క్లుప్తంగా అయితే చెప్తాను సార్, అయిపోతుంది. సరే, ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరినైనా సరే ఈ 41 సబ్సెక్షన్ 1 కింద ఆ పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్ అనుకున్నప్పుడు అతను ఏం చేయాలంటే ఆ పర్సన్ కి
ఒక నోటీస్ ఇవ్వాలా. ఆ నోటీస్ని 41A నోటీస్ అంటారు. ఆ నోటీస్ ఏమని ఉంటుంది? అయ్యా నువ్వు నా ముందర హాజరుగా లేదా పలానా ప్లేస్లో పలానా చోట హాజరవ్వు అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో రాసి ఉంటారు. సరే, ఆ నోటీస్ తీసుకున్నటువంటి వ్యక్తి బాధ్యత ఏంటంటే దాంట్లో చెప్పినటువంటి టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లై చేయాలంటే ఖచ్చితంగా పాటించే తీరాలి. సరే, ఆ వ్యక్తి ఆ టర్మ్స్ అన్ని కంప్లై చేస్తున్నంత వరకు, కంప్లై చేస్తడంలో కంటిన్యూగా కంప్లై చేస్తూనే ఉన్నా ఈ షల్ నాట్ బి అరెస్టెడ్ అన్నది కామన్, మామూలుగా ఉన్నది ఆ అఫెన్స్కి సంబంధించి. అయితే ఆ నోటీస్లో కనబడుతున్నటువంటి అఫెన్స్కి సంబంధించి అతను ఆ టర్మ్స్ కంప్లై చేసినంత వరకు అతన్ని అరెస్ట్ చేయరాదు. ఏమి అయింది. అయితే ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్, సరైన కారణాలు చూపించి ది పోలీస్ ఆఫీసర్ ఈస్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ఈ ఆట్ టు బి అరెస్టెడ్. లేదు, పొరపాటైంది, ఇతను అరెస్ట్ చేసి ఉండాల్సింది అని పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అతను కారణాలు రాసేసి, ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ అంటే కారణాలు రాసి అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అది సరే, కంప్లై చేయడంలో విఫలం అయినా సరే కాకున్నా సరే ఉంది, చేస్తున్నంత వరకు అతను అరెస్ట్ చేయదన్నారు. నేను కంప్లై చేశాను కదా, నన్ను ఎందుకు అరెస్ట్ చేశావు అని మీరు అడగడానికి ఉండదు. అంత అధికారం పోలీసుడికి ఇచ్చాడు. ఏమని ఇచ్చారంటే, వాడు నిన్ను అరెస్ట్ చేసి ఉండాల్సింది, నేను పొరపాటు చేశాను అని ఒక కారణం చెప్పి నిన్ను అరెస్ట్ చేయొచ్చు ఉంటాయి. నువ్వు కంప్లై చేస్తున్నా సరే. ఐదైందా? మూడోది. 4 వచ్చేసి, ఒకవేళ నువ్వు కంప్లై చేయడం విఫలమైతే, ఫెయిల్స్ టు కంప్లై, లేదు నీ యొక్క గుర్తింపును నువ్వు చెప్పడానికి, నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పడానికి నువ్వు అన్విల్లింగ్ గా ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నిన్ను అరెస్ట్ చేయొచ్చు. బట్ సబ్జెక్ట్ టు ది ఆర్డర్స్ దట్ మే హ్యావ్ బిన్ పాస్డ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్. ఆ కాంపిటెంట్ కోర్ట్ చేత జారీ చేయబడినటువంటి దానికి లోబడి, ఆర్డర్స్ కి లోబడి నువ్వు అతన్ని అరెస్ట్ చేయొచ్చట పోలీస్ ఆఫీసర్. ఇది క్లియర్ అయిపోయింది సార్. దానికి సంబంధించిన సైటేషన్ కూడా నేను వెళ్ళినప్పుడు గ్రూప్ లో పెడతాను, మనం అయితే చూసుకుందాం దాన్ని. సార్, ఈ నోటీస్ అన్నది రిటర్న్ గా ఉండాలంటే, లేదంటే బై త్రూ వాట్సాప్ కానీ ఫోన్ ద్వారా కానీ ఇవ్వచ్చండి? లేదండి, సర్వ్ చేసి ఇది తీసుకోవాలా, అక్నాలజ్మెంట్ తీసుకోవాలా. అంటే ప్రజెంట్ జనరల్ గా అయితే ఫోన్ చేసి రమ్మంటారు, తర్వాత ఏదో చెప్తారండి. అంటే ఇప్పుడైతే నోటీసులు అవి ఇష్యూ చేయట్లేదు. అది మనం నోటీస్ కి కన్సిడర్ చేస్తలేదు కదండి, అంటే ఫోన్ ద్వారా వచ్చేసింది. సరే, సిఆర్పిసిలో ఉన్నది ఏంటంటే, సమన్స్ 2 కాపీలు ఇస్తారు. ఆ 2 కాపీల్లో ఒక కాపీ ఆడికి సర్వ్ చేసి, ఒక కాపీ వెనకాల ఆడి ముద్దాయి సంతకం తీసుకుని వచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు సమన్స్ సర్వ్డ్ అని రికార్డ్ చేయాలా. వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య అది ప్యాషన్ అయిపోయింది. అంటే ఫోన్ చేసి నేను కోర్టు దగ్గర రమ్మని పిలుస్తాను పోలీసులు. అది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తోంది. అది లాస్ట్కి ఎట్లా తయారైందంటే కోర్టుల పరిస్థితి, పోలీసులు కోర్టు ఒకటేనేమో అని ప్రజలకు అనుమానం వచ్చేంత స్థితికి వెళ్ళిపోయింది కోర్టు. యాక్చువల్గా కోర్టు న్యూట్రల్ ఉండాలి. పోలీసు ఒక పార్టీ, ముద్దాయిలు ఒక పార్టీ ఉంటారు కోర్టు ముందు, అంతే, ఇరు పార్టీలు. అలా చేయడం లేదు. నిన్ను చాంబర్లోకి రానివ్వడు మేజిస్ట్రేట్, పోలీసు వాడిని రాణిస్తాడు. అంటే రియాలిటీలో అయితే నోటీస్ అయితే సర్వ్ చేయట్లేదు. అయ్యా అది ఉన్నది నేను అదే చెప్తున్నది. పోలీసుడు యాక్చువల్గా పోలీసుడు ఒక పార్టీ కదా, కేసులో ఒక పార్టీ అతను. పోలీసుతో జడ్జి గారు మాట్లాడొద్దు, ఐఓలతో వాళ్ళతో మాట్లాడొద్దు. అలా అంటే మనతో కూడా మాట్లాడాలి, ముద్దాయిలు కూడా చాంబర్లోకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అట్లా ఉన్న పరిస్థితి. పోలీసు వాళ్ళకి మాత్రం పిలుచుకొని వచ్చి కాఫీ టీ ఇస్తారు. ఎందుకంటే డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ లో అతను హెల్ప్ చేస్తాడు. అంటే వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, సమన్ సర్వ్ చేస్తాడు, సాక్షులను పిలుచుకొని వస్తాడు, ఏదైనా లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేయమంటే అది చేస్తాడు. కాబట్టి వాళ్ళకి అంత ఇచ్చారు. రీసెంట్ గా ఒక అన్యాయమైనటువంటి విషయం ఏం జరిగింది తెలుసా, మా ఏరియాలో నేను యాక్చువల్గా చెప్పకూడదు అనే విషయం కాదు, చెప్పాల్సిందే ఈ విషయం. ఒక ఏడీజే గారు ఒక కేసులో వాళ్ళకి లైఫ్ శిక్ష వేస్తారు. ఒక కేసులో లైఫ్ వేస్తారు. వేస్తే పోలీస్ ఆఫీసర్స్ శాల్వాను, పుష్పగుచ్చము అయ్యి తీసుకెళ్లి జడ్జి గారిని సన్మానం చేశారు. సన్మానం చేస్తే ఆయన సిగ్గు లేకుండా శాల్వా వేయించుకొని పుష్పగుచ్చం తీసుకున్నాడు.
మళ్ళీ పేపర్లకు ఫోటోలకు ఫోజులు ఇచ్చి పేపర్లో వేయించుకున్నారు. ఎంత అన్యాయం తెలుసా అది? చేయొచ్చు నా జడ్జి గారు అలా జరిగింది. అడిగేవాళ్ళు లేరు. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా సార్? ఎవడు కంప్లైంట్ ఇచ్చేసారు వాళ్ళ పైన? జడ్జి గారి మీద ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది. తీసుకోలేదు, చేయకూడదు. అసలు మీకు తెలుసలేదో, ప్రభుత్వ ఉద్యోగి ఎవరు కూడా ఎటువంటి గిఫ్ట్ తీసుకోకూడదు తెలుసా మీకు? 10 రూపాయల వాల్యూ మీకు మీరు సన్మానం అని చెప్పేసి మీ భుజం పైన శాలువా ఇచ్చినా కూడా మీరు కప్పుకోకూడదు, తీసుకోకూడదు. అవును సార్, అది ఉంది. బట్ వీళ్ళు జడ్జెస్ కూడా చేశారు సార్. మా ఏరియాలో గుత్తి కోర్టులో చేశారు అట్లా. అది సరే. 41B, ఈ 41B జడ్జి మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదా సార్? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. 41B రేపు చూస్తాము, ఇవాళకైతే మనం ఇక్కడ ఆపుదాము.